గేలాలు ఇచ్చింది మేము యానగర్లో కొట్టినామా. ఇది మన ఉప్పుకొండ కౌటుంబకల్లి రోడ్డు అండి. దీనికి మామూలుగా రవాణా సౌకర్యం చాలా ఒక 5,000 మంది దాకా తిరుగుతున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఈ చెత్త అనేది ఇక్కడ వేయటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు చాలా విపరీతంగా ఉన్నారండి. ప్రజలు కూడా మీకు ఏదైనా కొంత ప్రాణాపాయ స్థితిలో కూడా ప్రజలను ఎవరన్నా చేర్చాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉందండి. మొన్నటి దాకా అవుతే ఇప్పుడు కొద్దిగా పైకి ఎక్కేసారు, కానీ మొన్నటి దాకా అవుతే ఇది రోడ్డు మీదకి వచ్చిందని చెత్త. దీన్ని ఏదైనా ప్రభుత్వం కదంతా చర్య తీసుకుని కదంతా ఏదైనా లైన్ చేసి కదంతా రవాణా సౌకర్యానికి దారి మళ్లించవలసిందిగా కోరుతున్నాను. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ప్రతి దానికి కూడా రవాణా సౌకర్యం ఇదేనండి. దీన్ని ఒక్కోసారి ఈ చెత్త కూడా ఒక్కోసారి మన వాళ్ళు అంటించడం జరుగుతుంది. అది అంటించిన తర్వాత ఈ రవాణా సౌకర్యంలో ఈ పొగలోను వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అదేనా గట్టిగా వర్షం పడితే బాగా వరద వలె మామూలుగా కాట లెక్క కూడా బాగా నీళ్ళు నిలిచిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇది ఏదైనా మన ప్రభుత్వం కొంత చర్యలు తీసుకుని కదంతా ప్రజలకి కొంత సౌకర్యం కల్పించేలా చేయాలని, ఈ చెత్త వేరే దుఃఖంగా మార్చి కొంత ఇబ్బందికరంగా లేకుండా చేయాలని కోరుచున్నాను. మాది ఉప్పుకొంట గ్రామం అండి. మా వెనకాల 2 మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. మేము డైలీ ఈ దారంటనే వస్తామండి. చెత్త చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం వస్తే బళ్ళు జారిపోయి పడిపోయి పరిస్థితి ఉందండి. పడిపోతున్నారు కదండి. మేము ఈ పక్కన హై స్కూల్ ఉందండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, హై స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ చెత్త వల్ల మాకు చాలా అనారోగ్యాలు కూడా వస్తాయండి. పిల్లలకి ఫీవర్లు వస్తాయండి, మలేరియా, డెంగ్యూ ఇలాంటివి అన్నీ వస్తున్నాయండి. అధికారులు కొంచెం స్పందించి మా మనవి ఆలకించవలసిందిగా తెలియజేస్తున్నామండి. నా పేరు ఏడుకొండలు, 7th క్లాస్ చదువుతున్నా. స్కూల్లో చెత్త అంటిస్తున్నారు, పొగ వస్తుంది. వాన వచ్చినప్పుడు కూడా ఇటు వెళ్తుంటే జారిపోయి స్కిడ్ అయి పడిపోతున్నారు. ఇట్లా వస్తుంది లైట్ గా. టర్నింగ్ లో కూడా మాకు భయం వేస్తుందండి. యాక్సిడెంట్లు అవుతున్నాయి. కిందేమో అత్తమూరు ఉందండి, కైటుంబాకల అత్తమూరు ఉన్నది. వాళ్ళు కూడా 5-60 మంది ఉన్నారండి కింద. చాలా భయంకరంగా ఉంటుందండి ఈ చెత్త తొలగించేలాగా. మాత్రం పక్కనేసింది లేదు, రోడ్డు మీద మార్గం లేదు. ఎప్పటి నుంచో 10 సంవత్సరాలు బట్టి ఎన్నిసార్లు చేసినా సరే గెంటుతున్నారు. శవం వచ్చినప్పుడు గెంటుతున్నారు, లేదా అంతవరకు కూడా మాకు లేదు. మాకు ఇంకెక్కడి నుంచి మాకు సైడ్ చూపించున్నాయి. సైడ్ చూపించుకుని మేము చేయలేం. మాకు అనర్థం. మాకు చేయాలి. మేము ఎక్కడే ఇప్పుడు దానం చేసి ఎక్కడే చేస్తాం మేము. ఇందులో రోడ్డు మీద కాల్పడి
అన్నం అయ్యి కూడా ఇంత దారుణం అమ్మ అప్పుడు ఆ కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు